అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో తీవ్ర ఉద్రిక్తత జరిగింది. బీసీటీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పారిశ్రామికీకరణ పునరావాసం పేరుతో హరిపురం, వెంకటాపురం, పంచదార్ల, భోగాపురం గ్రామాల పరిధిలోని భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు యంత్రాలతో రాగా గ్రామస్తులు ప్రజాస్వామ్యబద్ధంగా అడ్డుకున్నారు. గత 50 ఏళ్లుగా బీసీటీ ఆధ్వర్యంలో వ్యవసాయం, ఉపాధి, వివిధ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1000 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా 34,000 మంది రైతులకు ఎంతో మేలు చేకూరుస్తున్న కృషి విజ్ఞాన కేంద్రం కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్న భూ స్వాధీన నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే పునఃపరిశీలించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. ఆనంద్, ఏదైతే అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలంలో దాదాపు భూ వివాదాలు అయితే నిత్యం కూడా పరిపాటుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పంచదార్ల కొండకు సంబంధించి ఆ పంచదార్ల కొండ 32 కిలోమీటర్ల మేర కూడా ఏదైతే ఈ కొండ ఉందో ఆ కొండ మొత్తాన్ని కూడా కొట్టివేసి ఆ దారుల పైన ఇబ్బందులు పెట్టే విధంగా కూడా ఉందని చెప్పేసి ప్రజా సంఘ నాయకులు, స్థానికులు అయితే తీవ్రంగా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రస్తుతం అదే ప్రాంతంలో ఏదైతే ఇప్పుడు పంచదార్ల కొండకు సంబంధించి ఎక్కడైతే ఉద్రిక్త వాతావరణం నెలకొందో అదే ప్రాంతంలో బీసీటీ భూములు కూడా ప్రభుత్వ స్వాధీనం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ప్రస్తుతం దానికి సంబంధించి కూడా ఈ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అయితే వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఆ పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా ఇస్తామని చెప్పేసి అయితే బీసీటీ భూములు వాళ్ళు స్వాధీనం చేసుకునేందుకైతే ఈరోజు భారీ వాహనాలతో అయితే ఆ ప్రాంతానికి రావడంతో అయితే ఒక్కసారిగా ఈ ప్రాంతం మొత్తం కూడా ఉధృత వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా హరిపురం, వెంకటాపురం, పంచదార్ల, భోగాపురం గ్రామాల నుండి అయితే బీసీటీ ఆధీన భూములు అయితే అక్కడ స్వాధీనం చేసుకోవడానికి పలు యంత్రాలు, జేసీబీ యంత్రాలతో ఆ ప్రాంతానికి రావడం అయితే జరిగింది. దాదాపు ఆ వచ్చిన వెంటనే తక్షణమే వాళ్ళందరూ కూడా స్పందించి స్థానిక ప్రజలంతా కూడా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆ యంత్రాలను అయితే అడ్డుకున్న పరిస్థితి ఉంది. గత 50 సంవత్సరాలుగా కూడా ఈ యొక్క బీసీటీ భూములు ఏవైతే ఉంటాయో దాని ద్వారా బీసీటీ కార్యక్రమం ద్వారా అయితే వ్యవసాయము, ఉపాధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది కుటుంబాలకు కూడా ఈ యొక్క జీవనాన్ని అయితే ఈ యొక్క బీసీటీ ఏదైతే ఉందో కర్మాగారం ఉందో ఆ కర్మాగారం నుండి వాళ్ళందరికీ కూడా పరోక్షంగా అయితే ఉపాధి కల్పన కూడా జరుగుతుందని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న స్థానికులంతా కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ప్రతి ఏటా కూడా 34,000 మందికి సంబంధించి రైతులకి ఈ యొక్క బీసీటీ ఒక క్లాసెస్, సెక్షన్స్ ఏదైతే నిర్వహించి ఏవైతే స్థానికంగా పంటలు కానీ లేకపోతే కొత్త రకమైన పంటలు ఏ విధంగా వేయాలని చెప్పేసి కానీ ఏవైనా ఉంటాయో వాటన్నింటిని కూడా స్థానికంగా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 34,000 మంది రైతులకు అవగాహన సదస్సులు కూడా ఇదే ప్రాంతంలో ఈ బీసీటీ కర్మాగారంలోనే నేర్పుతూ ఉంటారు. దాంతోపాటు భూ స్వాధీనాన్ని చేసుకునేటప్పుడు కూడా ముందస్తుగానే దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందించాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం ఉంటుంది. కానీ వాటన్నింటిని కూడా విస్మరించి ఏదైతే పంచదార్ల కొండకు సంబంధించి దాని యొక్క క్వారీను అడ్డుకున్నారనే దీంతోనే ఈ విధంగా మా పైన కుట్రపూరితంగా ఇలా చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్నారని స్థానికులు, ప్రజలు, ప్రజా సంఘ నాయకులు అయితే తెలియజేస్తున్నారు. కానీ దీంతో పాటు మరో పక్క ఏదైతే ప్రభుత్వం నుండి కూడా ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందించేందుకు కూడా ఈ యొక్క భూముల్ని స్వాధీనం చేసుకుని ఆ ప్రాంతంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. ఈ బీసీటీ భూములు కారణంగా బీసీటీ కర్మాగారం ఏదైతే ఉందో అక్కడ ఉన్న వాళ్ళు 34,000 మందికి అయితే శిక్షణ కేంద్రాల్లో వాళ్ళకి రైతులకి, ప్రధానంగా రైతులకు సంబంధించిన శిక్షణ కేంద్రాలను అయితే శిక్షణ ఇస్తూ వారి యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారో అలానే పంటలు ఏ టైంలో ఏ పంటలు వేయాలి, ఎలా ఉండాలి, ఆ యొక్క ఏ ఎరువులు వాడితే మంచి జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేసి బీసీటీ ఏదైతే కర్మాగారం ఉందో దాన్ని ఎప్పటికైనా కొనసాగించాలని కూడా స్థానికంగా ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందా అని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్న చర్యలపైన కూడా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి కూడా స్థానిక ప్రజలైతే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. మన బీసీటీకి ఇలా ల్యాండ్స్ గవర్నమెంట్ రిటర్న్ తీసుకుంటుందని అంటే కొంతకాలం బట్టి లీజులో ఉంది. నాకు ఈ సంస్థతో ఇంచుమించుగా 40 సంవత్సరాలు అనుబంధం ఉంది. ఎందుకంటే నైట్ స్కూల్ కాడి నుంచి పరిచయం ఉంది. ఈ సంస్థకి నుంచి నైట్ స్కూల్ చేస్తుంది. అదేవిధంగా వ్యవసాయానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. మాకైతే వ్యవసాయం తరపున
చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. నేను ప్రభుత్వం తోటి కలిసి ఉంటాను, ఇటు సంస్థ కానీ ఈ సంస్థతో తరపునే ఇంచుమించుగా నాకు 80% ఏ అర్ధరాత్రి వచ్చినా సరే కేవీకి అంటే బీసీటీ ఒకటే కాదు, బీసీటీ అంటే భాగవతులు చారిటబుల్ ట్రస్ట్ మెయిన్ అనుసంధానంగా కేవీకే ఉంది. ఆ కేవీకేలో అది వాళ్ళు ఇచ్చే సర్వీసు నేనైతే చాలా ఎక్కువగా ఉపయోగించుకున్నా. మాతో పాటు ఇంచుమించు 100 గ్రామాలు ఎన్నో ఈ కేవీకే మీద ఆధారపడి ఉన్నాయి, బీసీటీ మీద 100 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. ప్రతి గ్రామానికి కూడా ప్రతి విలేజ్ కూడా ఈ గ్రామం నుంచి అనేక విధాలుగా లబ్ధి పొందింది. బాగా మేము లబ్ధి పొందిందంటే కరువు రోజుల్లో, ఆ రోజుల్లో 90లో వరద వచ్చినప్పుడు ఉపాధి హామీ పెట్టి అప్పట్లో అప్పుడు రైస్కి చాలా ప్రజలు ఇబ్బంది పడేవారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో పెట్టి ఎంత ఉపయోగపడారు. ఈ సంస్థ ద్వారా కూడా అప్పుడు మట్టి వేసిస్తే మట్టి భూములు తీసి మేము మా గ్రామాలన్నీ మట్టి తీసి ఆ మట్టికి నిమిత్తం మళ్ళీ రైస్ ఇచ్చేవారు. మేమే పని చేసుకుని మాకు మళ్ళీ కూలి ఇచ్చేవారు. ఈరోజు ప్రజా సమస్యల గురించి చెప్పేవాళ్ళే కానీ ఆ సమస్య పరిష్కారం చెప్పేవాళ్ళు కనపడలేదు. ఇక్కడ హరిపురం రెవెన్యూలో 156 సర్వే నంబర్కి అనుకుని స్వచ్ఛంద సేవా సంస్థ 1971లో స్థాపించినటువంటి సంస్థని ఆనాడు ముందు చూపుతో ఆలోచించి భాగవత చారిటబుల్ ట్రస్ట్ క్రీస్తు చేసినటువంటి పరమేశ్వరరావు గారు ఈ పల్లె గ్రామాలన్నీ డెవలప్ చేయడం కోసం, ఈ నిరక్షరాస్యత అంతా తొలగించి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్షరాస్యత చేయడం కోసం, ప్రతి ఒక్కరు కూడా పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేలుకొని తమ యొక్క జ్ఞానాన్ని వైపు నడిపించాడు ఆయన. మరి ఆయన చేసినటువంటి మహోన్నతమైన కార్యక్రమాలు నిరక్షరాస్యతే కాదు, పల్లెలో ఉన్నటువంటి వ్యవసాయ కార్యక్రమాలు, రైతులకి మేలైనటువంటి విత్తనాలు తెచ్చి అనేక రకమైన కార్యక్రమాలు చేపట్టి ఈ రోజు వచ్చింది మహిళా వాలంటీర్లు, మహిళా డోక్రా మహిళలు కాదు, ఆనాడే పెట్టాడు ఆయన. ఈ రూపాయి పొదుపు చేసి దాయండి, ప్రతి ఇల్లు కూడా పొదుపుతో పాటించండి, ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి అని చెప్పేసి ఆ రోజు ఎన్నో ఆశయాలు ఉద్దేశించి ఈ సంస్థని